కదా. చూడండి బాయ్, అందరికీ నమస్తే. ఈరోజు మా బామార్ది దగ్గర కొంచెము చిరు నవ్వించే కథలు, పిట్టి కథలు అన్నీ చెప్పిస్తా చూడండి. కవిత్వాలు చెప్తాడు చూడండి, ఎలా మాట్లాడతాడో భలే కామెడీగా ఉంటాయి. ప్రేక్షక మహాశయులకు, నా శ్రేయోభిలాషులకు, అమర్ రాయల్ 77 ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. నేను ఈరోజు చిన్న పద్యాలతో నవ్వించేదానికి, ఆనందింపజేసేదానికి ఒక 3 పద్యాలు పాడుతాంటాను. వినండి, విని ఆనందపడండి. ఆనందపడుతూ ఆనంద బాష్పాలు రాల్చండి. తర్వాత అమర్ రాయల్ 77 అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మీ సపోర్టు మా మామకు రాయల్గా ఎప్పుడూ ఉండాలని ఆశిస్తున్నాను. పోతే పద్యం. ఓటుకొండ కనములో పొడుగుటి రంగప్ప పెండ్ల ముప్పాడు మొండ, కూడు పెట్టమంటే కుక్కల మల్లె చెరంకు ముండ, పక్కల గోకు చక్కల గోకి పెడుతుంది రంకు ముండ, దాని కూతురుని నేను తరిమి బొట్టు కట్టకుంటే నాది బంగారు మీసమా. అంటే ఏదో కొంతమంది రంకు వాళ్ళకు అన్నమాట ఇది పద్యం, నవ్వించేదానికి. అంతేగాని దీంట్లో ఎవరిని ఉద్దేశించి పాడింది కాదు, ఎవరిని కించపరిచే విధానము కాదు. దయచేసి దీన్ని అందరూ గమనించగలరని మా చిన్న ప్రార్థన, విన్నపం. పోతే రెండోది, ఇది మన శరీరంలో జరిగేదాని గురించి, మన జీవితం గురించి పాడబోయే చిన్న పద్యం. విడచిన లంచా కొడుకునురా, నిన్ను వీధుల వెంబడి తిరుగుదురా, విడుబడి తిరిగిన మిటికులాడితో విడవక నేను కూడితిరా, 33 మూర్ల పేగులలు మునుగుతూ తేలుతూ ఉంటినిరా, 66 ఎముకలలో నేను ఆడుతూ పాడుతూ ఉంటినిరా, 72,000 నరాలను దెబ్బకు వశము చేసితిరా, అబ్బబ్బా రాక్షస గణమును రణమున కాలిత తన్నితిరా, పట్ట పగలు పరకాంతను బట్టి పడకట్టింట్లో పడవేసితిరా, దాని గుట్టు తెలుసుకొని రట్టు లేకనే యుంటినిరా. ఈ పద్యం విన్నోళ్ళకు, అర్థమైన వాళ్ళకు అర్థమైంటుంది, అర్థం కాని వాళ్ళకు దాని అర్థం కూడా చెప్తా, వినండి. వేరే రకంగా అనుకోవద్దండి దయచేసి. విడచిన లంచా కొడుకునరా, నేను వీధుల వెంబడి తిరుగుదురా అంటే మనలో జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, అంటే మనం కాలు పీల్చుకొని వదిలేది అది విడచిన లంచా కొడుకు. వీధుల వెంబడి తిరుగుదురా అంటే మనకు నవరంధ్రాలు అనమాట. ఈ నవరంధ్రాలలో చెవులు కావచ్చు, కళ్ళు కావచ్చు, ముక్కులు కావచ్చు, పైనుండే బ్రహ్మరంధ్రం కావచ్చు, ఈ రంధ్రాలలో అన్నింటిలో కూడా విడిబడి తిరుగుతూ ఉంటుందన్నమాట. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కానీ ఇదంతా కూడా విడిబడి తిరుగుతూ ఉంటుంది. దాన్ని విడచిన లంచా కొడుకురా, నేను వీధుల వెంబడి తిరుగుదురా అంటారు. ఇంకపోతే విడుబడి తిరిగిన మిటుకులాడితో విడవక నేను కూడితిరా అంటే, విడుబడి తిరిగిన మెటుకులాడంటే మనం పెట్టే కుంకుమ, నాను పెట్టుకుంటా, నువ్వు పెట్టుకుంటావు, ఇంకోగాని చిన్న కానించి పెద్ద ముసలాల వరకు పెట్టుకుంటారు. అది విభూది కానీ, అది ఏదైనా కానీ, బొట్టు అంటే బొట్టే, అది విడుబడి తిరిగిన మెటుకులాడనమాట. పోతే 33 మూర్ల పేగులలో మునుగుతు తేలుతూ ఉంటినరా అంటే మనకుండేది 33 మూర్ల పేగులు, చిన్న పేగు కానించి పెద్ద పేగు వరకు 33 మూర్ల పేగులు. ఈ 33 పేగులలో మనం మునుగుతా తేలుతూ ఉండాం. తర్వాత 66 ఎముకలు, మన ఎముకలన్నీ కూడా 66 ఎముకలు. ఈ గూటిలో ఉండే, ఈ పంజరానికి ఉండే ఎముకలన్నీ కూడా, దెబ్బలన్నీ కూడా 66 ఎముకలు అనమాట. ఈ 66 ఎముకలలో ఆడతా పాడుతూ ఉంటాం అని. మళ్ళా 72,000 నరాలు, అంటే ఈ శిరోమండలం కానించి కాలిగోటి వరకు మనకుండే చిన్న నరం కానించి పెద్ద నరం వరకు 72,000 నరాలు. 72,000 నరాలను కూడా దెబ్బకు మనం వశం చేసుకొని లోపడుచుకొని ఉన్నామన్నమాట. ఇంకపోతే అబ్బబ్బా రాక్షస గణమున రణమున కాలెత్తు తన్నితరా అంటే మనలో ఉండే క్రూరత్వము రాక్షస గణం అనమాట. మనము రాక్షస ఇదిలో ఉంటామన్నమాట. ఎట్లా అంటే ఏదన్నా కానీ ఒక హింసలో ముందే ఉంటాం, అహింసలో ముందే ఉంటాం. రాక్షసత్వం ఉండదు, శాంతత్వము ఉండదు అనమాట. కాబట్టి ఈ రాక్షస తత్వాన్ని కూడా మనము, రాక్షస గణాన్ని కూడా రణమును కాలుతో తొన్ని
కాలు కింద వేసుకొని ఉండాం. కానీ పట్టపగల పరకాంతన బట్టి పడకటింట పడవేసితరా అంటే పరకాంత అంటే వేశ్య. ఆ వేశ్యను నేనే గొప్పని, నేనే పెద్ద పెద్ద మీసం పెట్టినా, నేను గొప్పని, నేనే వీరుసుని నేను చెప్పుకొని ఆ ఆడదాన్ని తీసుకొచ్చి పడకటింట పడేసుకుంటే దాన్ని ఏమి చేసుకోలేక, దాన్ని సాధించుకోలేక ఏముండదు, 2 చేపలు అడా బుడా అంటే అయిపోయాయి. మగవాడిది ఏముండదు, ఆడది ఏముండదు, రారా నా కొడక అంటుంది. ఏం చేస్తాం, ఏం చేయలేం. కానీ ఇది తెలుసుకొని ఉండేటోళ్ళు, ఇది తెలుసుకునే వాళ్ళు లక్షణంగా ఏ తప్పు ఉప్పు చేయకుండా, పక్కదారు పట్టకుండా లక్షణంగా భార్య పిల్లలతో సుఖంగా ఉండండి. ఇది ఈ పాటకు అర్థం. ఇంకపోతే ఇంకొక చిన్న పద్యము. నేను గొప్పవాణ్ణి, నేను బలశాలిని, నేను బలవంతుణ్ణి, నీ మహా పరమ పరాక్రమవంతుణ్ణి, నాకంటే మించినోడు లేడనుకుంటే అది తప్పు. ఎట్లంటే వేమన పద్యం ఒకటి ఉన్నది. బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేలా, బలవంతమైన సర్పంబు చలచీముల చేత చిక్కి సావదే సుమతి. ఇది సుమతి శతకము, సుమతి పద్యం అనమాట. అంటే నేనే బలవంతుణ్ణి అని చెప్పేసి పెద్ద సర్పం కూడా పలుకుతుంది అనమాట. కానీ చిన్న చలచీముల చేత దగ్గర చిక్కి చచ్చిపోతుంది. దానికి ఒకటి చెప్తా వినండి. అన్న, రామన్న, మాయన్న, పెద్దన్న, నా మాట నమ్ము నిజమన్న, అన్న ఓయన్న, నా మాట నమ్ము నిజమన్న, రింగు రింగుల జుట్టింకేది, మీసము తిప్పిన పొగరింకేది, అన్న మాయన్న, పెద్దన్న, రామన్న, నా మాట నమ్ము నిజమన్న, 2 కాళ్ళకే 3 కాళ్ళొచ్చే మాయన్న, జబ్బు వచ్చి తబ్బిబ్బలాయ బతుకు ఓయన్న, అన్న రామన్న, మాయన్న, నా మాట నమ్ము నిజమన్న, నా మాట నమ్ము నిజమన్న, అన్న పెద్దన్న, నా మాట నమ్ము నిజమన్న. నిజమే కదా. మనము నేనే వీరుని, సూర్యుడిని, నా కండలు ఉండాయి, బలం ఉండాలి ఇదే అనుకుంటాం. ఈ బలం తగ్గినప్పుడు, ఈ రక్తం తగ్గినప్పుడు ఎవడు బలవంతుడు కాదు. కాబట్టి దీంట్లో నీతి ఏమంటే నేనే బలవంతున్నని విర్రవీగి ఇచ్చేయద్దండి. పెద్ద కోటేశ్వరుడు కూడా తినేది బుక్కడు అన్నమే, అంతే పెరుగుడు అన్నమే, కానీ బంగారు తినడం. వాడు ఎంత 100 కోట్లకు అధిపతి అయినా కూడా వాడిని వేసేది కూడా మట్టిలోనే, మనం వేసేది మట్టిలోనే. కాబట్టి డబ్బు గర్వము, డబ్బు పొగరు, కండ పొగరు, బలం ఉండదనే పొగరు, ఇవన్నీ కూడా విడిచేసి మామూలుగా ప్రశాంతమైన జీవితాన్ని ఆస్వాదించండి. ధన్యవాదాలు. నేను ఏదైనా తప్పుగా మాట్లాడినా, తప్పుగా చెప్పినా, ఈ పద్యాలలో కానీ దేంట్లోనే తప్పు ఉప్పులుంటే మనస్ఫూర్తిగా నన్ను క్షమిస్తారని మీ అందరికీ కూడా నా సహృదయపూర్వక నమస్కారములు.